హే! మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది. గెస్ట్ వచ్చింది అంటున్నాను. ఫీమేలా? మెయిలా? ఫీమేల్ కాదు, మెయిల్ కాదండి. అదొక స్నేయిల్. స్నేయిల్‌లో ఫీమేల్, మెయిల్ అనేది ఉండదు. ఒకటే ఉంటుంది. మేమైతే వాకింగ్ అని రోడ్ పైకి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే ఒక రోడ్డు పైన కనిపించిందన్నమాట. జియా చూడగానే మమ్మీ ఇదేంటి అని ఎక్సైట్ ఫీల్ అయింది. సరే జియాకి ఎప్పుడు ఎక్కడో పిక్చర్‌లో చూపించడం తప్ప డైరెక్ట్ చూపించలేదు కదా! ఒక 1 అవర్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను ఇంటికి. అది చేసిందయితే తను కాదు. నేను ఆశ్చర్యపోయాను. ఏం చేస్తుందో ఆ స్నేయిల్ అనేది. మీరు కూడా ఒకసారి చూసేయండి. యాక్చువల్లీ నేను ఆకులు తను పట్టుకోవడానికని చెప్పి ఆకులు చుట్టి తీసుకొనొచ్చాను. ఇదేంటంటే నేనే షాకయ్యాను. తీసుకొచ్చిన ఆకులే దానికి ఫుడ్ అని నాకైతే తెలీదు. అప్పుడు నేను ఒక నెట్‌లో సెర్చ్ చేసి చూసాను. అసలు స్నేయిల్ ఏం తింటుంది అని చూస్తే ఆకులు తింటుందంట. ఫ్రూట్స్ కూడా తింటుందంట. యాపిల్ తింటుందంట. ఇంకా వెజిటబుల్స్ అని క్యాబేజ్ లైక్ అటువంటివి తింటుందంట. నేనైతే షాకు. పోనీలే తీసుకొచ్చాను కదా! తీసుకొచ్చినందుకు తనకి ఫుడ్ ఉంది అని చెప్పి చాలా హ్యాపీ అయ్యాను. కానీ అది తినడం అనేది చూడడం ఫస్ట్ టైమ్ కదా! అసలు స్నేయిల్ మూవ్ అవ్వడమే మనం తక్కువ చూస్తాం. ఎందుకంటే అది మనం దాని దగ్గరికి వెళ్ళగానే అది ముడుచుకుపోతుంది కదా! కానీ అదైతే ఇక్కడైతే ఇంక వచ్చేసానంటే వీళ్ళు నా చుట్టే ఉంటున్నారు. మరి నేను బయటికి రావడం తప్పదన్నట్టు వచ్చిందేంటో. కానీ ఇదైతే మాత్రం చక్కగా ఫస్ట్ టైమ్ నేను స్నేయిల్ ఇలా తినడం చూస్తున్నాను. చక్కగా తినేసి వజ్జుంది. రెస్ట్ తీసుకుంటుంది. ఏంటంటే కుక్ చేద్దామని చెప్పి ఇంకా కాసేపు దీన్ని పక్కన పెట్టేసి బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మూత పెట్టాం. తీరా వచ్చి చూస్తే అది చూడండి బయటికి వచ్చేయడానికి ట్రై చేసింది. ఇంకొక విషయం ఏంటంటే అది తినడమే కాకుండా పార్టీ కూడా చేసింది. ఓహ్ మై గాడ్! చూడండి మీరు కూడా. ఇంకా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిందేంటో దానికి తెలిసిపోయిందంటే వెళ్ళిపోతుందంతే డోర్ దగ్గరికి. నేనక్కడ పెట్టలేదు కూడా వెళ్ళిపోయింది. ఇంకా డోర్ ఓపెన్ లేదు కదా! ఎలా వెళ్ళాలి అన్నట్టు ఇంకా డోర్ కూడా ఎక్కేసింది. సర్లే పాపం అని చెప్పి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకుంటా ఉంచాను. మళ్ళీ దాన్ని కిందకి వెళ్ళి మట్టిలో పెట్టేసాను. నాకైతే హ్యాపీ అనిపించింది.